సింహరాశి వారికి మార్చి నెల 1వ తారీఖు నుండి 10వ తారీఖు మార్చి 2025 వరకు ఈ 10 రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు, సప్తమంలో శని రవి 2 గ్రహాలు, అష్టమంలో బుధ రాహు శుక్ర ఈ గ్రహాలు, అలాగే దశమ స్థానంలో గురువు, ఏకాదశ స్థానంలో కుజుని యొక్క పాక్షికంగా అంటే 5 రోజుల పాటు అక్కడే ఉంటారు. కానీ తదుపరి వక్రగతిలోకి వెళ్ళిన కారణంగా ఆయన మీకు దశమ స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు యోగించజాలరు. ఇకపోతే మీకు సప్తమంలో శని రవి ఈ 2 గ్రహాలు కూడా భార్య ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉంటుంది. భార్యకి మీకు కూడా మధ్యన అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంతో వ్యాపారాలు చేస్తూ ఉన్నట్టయితే వారికి మీకు కూడా మాట తేడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాలు భిన్నంగాను వారి అభిప్రాయాలు భిన్నంగాను ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 2 గ్రహాలు కూడా అవే రకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాకపోతే రవి కొంచెం ఆరోగ్యాన్ని కూడా మీ భార్య మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నది. కాబట్టి ఆయన మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు. అట్లాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఒక్కరోజు మాత్రమే అక్కడ ఉంటున్నారు. తదుపరి 7వ స్థానంలో మనకి ఆయన ఫలితం 7వ స్థాన ఫలితాన్ని ఇస్తారు వక్రగతి కారణంగా మనకి. కాబట్టి ఇక్కడ శుక్రగ్రహము 6, 7 స్థానాలలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. అంటే ఆయన కూడా మనకి ఆయన యోగించినటువంటి స్థానాలు 2 ఉంటాయండి. ఎప్పుడు కూడా 6, 7 స్థానాలలో మాత్రమే యోగించరు. అందుచేత ఆయన కూడా అనుకూలత లేదు. ఇక్కడ రాహువు అనుకూలత లేదు. ఈ 3 గ్రహాలలో ఒక్క బుధుడు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు అక్కడ. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో గోచార గురువు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. వ్యాపారంలో వెనుకబాటుతనము, అలాగే ప్రభుత్వోద్యోగం అనుకోండి, అక్కడ కూడా మనకి మీకు శ్రమకి తగినటువంటి ఫలితాలు రాకపోవటము, ధన వ్యయము ఇట్లాంటివన్నీ కూడా మీ మాటకి కొన్ని సందర్భాల్లో గౌరవం తక్కకపోవటము ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది గురువు యొక్క సంచారం దశమంలో. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఒక 5 రోజులు, పాక్షికంగా మరలా దశమ స్థానంలోనే ఆయన ఒక సంచారం 5 రోజులు అనుకూలమైన ఫలితాలు ఉండవు. కాబట్టి పాక్షికంగా ఒక 5 రోజులు ఆయన ఉపయోగకరంగా ఉన్నారు. బుధుడు అంతే 1.5 గ్రహాలు మాత్రమే మనకి ఈ సింహరాశి వారికి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుచేత వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము. డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ చేయి జారకుండా, నోరు జారకుండా చాలా ఆచితూచి ప్రవర్తించడం మంచిది. అలాగే ఏదో బయటే కాదండి, ఇంటి దగ్గర కూడా పెట్టవలసినటువంటి ఖర్చుని ఇది తప్పదు, ఇది ఎసెన్షియల్, తప్పనిసరి అనుకున్నప్పుడు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టండి. అలాగే మాట కూడా కొంచెం కోపం తగ్గించుకోవటం మంచిది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేసుకుంటే మనం కొంతవరకు వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహ స్తోత్రాలు కానీ చదువుకోండి. వీలుంటే గుడికి వెళ్ళి ఆ నవధాన్యాలు వాటి పాదాల ముందు వేసి రోజు 9 ప్రదక్షిణలు కూడా చేయండి. చాలా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.